నేను చెప్పబోయేటువంటి అంశం మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. ఎందుకంటే ఇదేంటి ఇప్పుడు చెప్తున్నాడు ఈయన అని అనుకోవచ్చు, అయితే అసలు ఇది చెప్తాడు ఈయన అని మేము అనుకోలేదు అనుకోవచ్చు. ఇది ఎప్పుడు మేము అప్పుడు వింటాం కానీ ఇప్పుడు వినాం కదా అని మీరు అనుకోవచ్చు. ఏంటంటే ఆ వాక్యం చదివితే మీకు అర్థం. 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం చదువుదామా? 2 కొరింథీ 2 Corinthians chapter 13 and last chapter verse 14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడై ఉండును గాక. ఈ మాట ఎప్పుడు వింటాం మనం? చర్చ అయిపోయిన తర్వాత వింటాం. కానీ చర్చి మధ్యలో ఎట్లా ఎప్పుడు మీరు వినలేరు కదా. ఏం వింటాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి సదాకాలము తోడై ఉండును గాక. దీన్ని ఏమంటారు? బెనెడిక్షన్ అంటారు. ఏమంటారు? బెనెడిక్షన్ అంటారు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నా నేను అంటే, మనం సంవత్సరం ఎండింగ్లోకి వచ్చేసాం కదా, సంవత్సరము అంతంలోకి వచ్చేసాం. ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చారు. నా మైండ్లో ఇంకో సందేశం ఉంది, కానీ దానికంటే ఇది మీకు ఎక్కువగా రిలవెంట్ అని చెప్పేసి నాకు అనిపించి ఈ ఉద్దేశంతో ఇది మీతో మాట్లాడుకుంటున్నాను. సంవత్సరాంతంకి వచ్చాం కదా, వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం చెప్పాలనుకున్నప్పుడు ఈ బెనెడిక్షన్ చెప్పు అని దేవుడు నాకు ఆలోచన ఇవ్వడం జరిగింది. ఇందుకే బెనెడిక్షన్ అనే మాటకు అర్థం ఏంటి? బెనెడిక్షన్ అనే మాటకు అర్థం ఏంటి? బెనెడిక్షన్ అనేది ఒక లాటిన్ పదం నుంచి వచ్చింది. దేని నుంచి వచ్చింది? లాటిన్ పదం వచ్చింది. బెనె అంటే ఏంటంటే వెల్, మంచి, శుభము. తర్వాత నెక్స్ట్ పదానికి అర్థం ఏంటి అంటే టు స్పీక్. టు స్పీక్. ఓకేనా? అంటే బెనెడిక్షన్ అంటే 2 పదాల నుంచి వచ్చింది. వెల్, స్పీక్. వెల్, స్పీక్ అంటే స్పీక్ వెల్ అంటే అర్థం ఏంటంటే మంచిని పలుకు అని అర్థం. సింపుల్ చెప్పాలంటే మంచిని పలుకు. ఇంకో మంచిగా తెలుగు భాష చక్కగా పెట్టాలంటే ఏంటంటే శుభవచనం. ఏంటది? శుభవచనం. ఇంకా మనం దాన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే దీవెన. లాస్ట్లో అయ్యగారు చేయిస్తారు, దీవిస్తారని చెప్తారు కదా చాలా సందర్భాల్లో మీటింగ్స్లో. ఏంటి అయ్యగారు చేయిస్తారట? దీవెన. దీవెన అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే దీవెన అన్నా, బెనెడిక్షన్ అన్నా, శుభవచనం అన్నా, లేకపోతే క్షేమాన్ని ఉద్దేశించి పలికే టైంలో ఏమంటారంటే బెనెడిక్షన్ అంటారు. సో ఈ సంవత్సరాంతమున ఒక శుభవచనం, మంచి మాట మీతో పలకాలని ఆలోచన చేసినప్పుడు ఈ బెనెడిక్షన్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను. సో ఆ బెనెడిక్షన్ అంటే మనం అర్థం చూసాము. ఈ పత్రికలో పౌలు గారు ఆ యొక్క శుభవచనంతో ఆయన ముగించాడు. ఈరోజు నా సందేశాన్ని శుభవచనంతో ఆరంభిస్తూ ఉన్నాను. సో దాన్ని వివరంగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైందిగా. ఈ సంవత్సరంలో మీ అందరికీ నేను చెప్పేటువంటి మంచి మాట ఏంటంటే, ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది, కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది అంటో ఎలా ఉంటుందో అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్తున్నట్లయితే కంగారు పడకండి. దేవుడి యొక్క గొప్ప శుభవచనం మనకు తెలియజేసు. ఇందులో చాలా కీలకమైనది ఏంటి చెప్పండి? త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదం. తండ్రి, కుమార, పరిశుద్ధ. మీ అందరికీ తెలుసు కదా దేవుడు ఎంతమంది? ఇది చెప్పండి, దేవుడు ఎంతమంది? ఒకడేనా? దేవుడు ఒక్కడే, కరెక్టే. ఆ ఒక్క దేవుళ్ళలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఏమండి? 3 వ్యక్తులు ఉన్నారు, అంతేనా? ఎవరు ఆ 3 వ్యక్తులు? ఇక్కడ మనం చూస్తాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఓకే, మరి తండ్రి ఎవరు? తండ్రి ఎవరు?
తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? దేవుడు. కుమారుడు ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరు? మరి ఎంతమంది దేవుడు లేరు? తండ్రి దేవుడు అంటున్నారు, కుమారుడు దేవుడు అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఎంతమంది దేవుడు లేరు? చెప్పరే. ఎన్ని అయ్యారండి? ముగ్గురు అయ్యారుగా. మరేంటి మీరు ఒకలాంటి దేవుడు ఒక్కడే అంటారేంటి? అంటే మనము ఇక్కడ అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, దేవుడి దగ్గరికి వచ్చేసరికి లెక్కలంటే ఏమనుకుంటే ఓన్లీ ఎడిషన్ మాత్రమే అనుకుంటా ఉంటాం. 1 + 1 + 1 = 3 ఇదే అనుకుంటాం. కానీ లెక్కలంటే ఓన్లీ యాడింగ్ ఏనా, ఎడిషన్ అయినా ఏముంటాయి? మల్టిప్లికేషన్ కూడా ఉంటాయి. 1 × 1 × 1 ఎంత? 1. తండ్రి దేవుడే ఇంటూ కుమారుడు దేవుడు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మొత్తం కలిపితే ఇది = 1 గాడ్. అర్థమవుతుందా? మీకు ఇంకా అర్థమయ్యేది చెప్తున్నా. ఇప్పుడు 1 కేజీ హల్వా తీసుకున్నాడు. 1 కేజీ హల్వా తీసుకున్నా. హల్వాని తీసుకుని చూపిస్తే ఏమంటారు మీరు? హల్వా అంటారా? మంచి ఎర్రగా లోపల జీడిపప్పు అవన్నీ వేసి మంచి నిగనిగలాడుతూ అద్భుతమైన హల్వా ఇది చూపిస్తే హల్వా అంటారు మీరు. దాన్ని 3 ముక్కలు కట్ చేశాను. 3 ముక్కలు కట్ చేశారు. ఫస్ట్ పీస్ చూపిస్తే మీరు ఏమంటారు? రెండో పీస్ చూపిస్తే ఏమంటారు? మూడో పీస్ చూపిస్తే ఏమంటారు? మొత్తం చూపిస్తే ఏమంటారు? అట్లాగే ఇది మొత్తం దేవుడు అనుకోండి. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో అట్లా అన్నమాట. మీకు అర్థమైంది ఏమన్నా? మంచిది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాదు మళ్ళీ అడగండి చెప్తా. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ 3 మొక్కలు, అక్కడ 3 వ్యక్తులు, మళ్ళీ మొత్తం కలిపి. వాస్తవానికి దేవుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేయగల ఎనాలజీ ప్రపంచం లేదు. త్రియేక దేవుణ్ణి అర్థవంతంగా ఎక్స్ప్లెయిన్ చేయగల ఎగ్జాంపుల్ ప్రపంచం ఏది ఉండదు కూడా. ఎందుకంటే అంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే దేవుడు ఎట్టయితాడు? ఇది ఏదో ఆయన్ని అర్థం చేసుకోవడం చిన్న ప్రయత్నం అంతే. అర్థమవుతుందా? కాబట్టి త్రియేక దేవుడు. నేను మీకు ఈ సంవత్సరం అంతంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, త్రియేక దేవుని తోడు మనకున్నది. ఏమున్నది? త్రియేక దేవుని తోడు మనకున్నది. ఇంకా అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి? అంతేనా? కాబట్టి మనము ఈ సమయంలో ఈ త్రియేక దేవుని తోడు మనకు ఉందన్న విషయం గుర్తెరిగి అందులో ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. ముందుగా దేవుని ప్రేమ అని మనం మాట్లాడుకుంటాం కదా. ఇదేంటండి? దేవుని ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. ఇక్కడ దేవుడు అంటే ఎవరు? తండ్రి యొక్క ప్రేమ. సో దేవుడి ప్రేమ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? దేవుని ప్రేమ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన పొద్దు నుంచి మనం వింటూనే ఉన్నాం. దేని గురించి? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడిని ఒక్క మాటలో చెప్పడానికి యోహాను గారు విశ్వ ప్రయత్నాలు చేసి దేవుడిని ఒక్క మాటలో చెప్పడానికి ఆయన సక్సెస్ఫుల్గా విజయాన్ని సాధించాడు. ఏం చెప్పాడు? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడి యొక్క గుణగణాన్ని మొత్తం కూడా చక్కగా వివరించాలంటే ఏముందట? ప్రేమ. ఆ ప్రేమలో సమస్తము ఇమిడి ఉన్నాయి. సో గాడ్ ఈజ్ లవ్. సో ఆలోచన చేయండి. దేవుడు ప్రేమ స్వరూపి, అది ఆ నేచర్. అయితే ఈ దేవుడు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? వెరీ గుడ్, మనల్ని. దేవుడు లోకాన్ని, కరెక్ట్, లోకాన్ని ప్రేమించాడు. లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు కదా ఒక కవి, గురజాడ అప్పారావు గారు అనండి, శ్రీనివాసరావు గారు. ఓకే, ఆయన ఏమన్నాడంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే. లోకం అంటే ఇక్కడ ఎవరు? మట్టి కాదు, మనుషులైన మనం. సో దేవుడు ఎవరిని ప్రేమించాడు? మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనిషి అంటే కొంచెం వివరిస్తారు నాకు. మనిషి ఎలాంటి వాడు? మనిషి ఎలాంటి వాడు? మనం మనుషులు కదా. ఎలాంటి వాళ్ళు మీరు చూడండి. మనుషులు ఎలాంటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్, మీకు అర్థం చేసుకోవచ్చు. మీరు కొంచెం ఇళ్ళకి వెళ్తున్నప్పుడు ఒక ఇంటి ముందు ఒక బూడిద గుమ్మడికాయ కట్టేసి పైన ఎలాంటి ఉంటుంది. ఎందుకు కడతారు అది? నరదృష్టి మా ఇంటి మీద పడకూడదు అంటే. నరదృష్టి అంటే ఎవరు? మనుషుల దృష్టి మా ఇంటి మీద పడదు అంటే. నరుడు ఎలా అంటాడట? చూస్తే ఓరలేనోడు, అభివృద్ధిని చూసి తట్టుకోలేనోడు, అసూయాపరుడు. అవునా కదా? అంతేనండి. గుమ్మడికాయ కట్టుకోవడం గల కారణం ఏంటి? అసూయ పరుడు. అంటే మనిషిని చాలా చక్కగా అర్థం చేసుకున్నాడు. ఏంటంటే మనిషి అసూయపరుడు, ఓర్వలేనోడు, కుళ్ళుపోతాడు. మామూలు భాషలో చెప్పాలంటే అమ్మో, అందుకే ఈ నరదృష్టి మా ఇంటి మీద పడకూడదని ఏం చేస్తారు?
ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు ప్రేమించాడు? నిలువెల్ల విషయం ఉన్నటువంటి అసూయపరుడైన మనిషిని దేవుడు ప్రేమించాడు. నువ్వు నేను అసూయపరులమే. నీకు అసూయ రాదా? నిజం మీద గుండె మీద చేసుకుని చెప్పు. నీకంటే ఎవడు బాగా ఎదిగితే, లేదా నీకంటే ఎవడు బాగా ప్రసంగం చేస్తే నువ్వు అసూయ పడతావు పడవు? అసూయ పడినట్టు నువ్వు అవదాను. అసూయ పడతావు మనం. అలాంటి నేచర్ మనం. ఆటో వెళ్తా ఉంటాం. ఆటో వెళ్తుంటే నన్ను చూసి ఏడవకరా, అప్పు తీసుకొనుక్కున్నా. ఏంటి? నన్ను చూసి ఏడవకురా, అప్పు తెచ్చి కొనుక్కున్నా. ఎందుకు రాశాడు ఆటో మీద? ఆడ ఆటో వాడు తోలుకోవచ్చు కదా, దాని మీద ఎందుకు ఈ మాట రాశాడు అంటే వాడికి బాగా అర్థమైంది మనిషి సైకాలజీ ఎలాంటిదంటే, నేను ఆటో కొనుక్కుని బాగుపడుతుంటే మీరు చూసి ఓర్వలేని జనాలు మీరు ఏడవకండి, ఇది నా సొంత డబ్బు కూడా కాదు, అప్పు తెచ్చుకొని మరీ బతుకు తెరుగు కోసం నేను నడుపుకున్నా, నన్ను చూసి ఏడవకండి రా. ఎంత ఘోరమైన మనిషి మీరు చూడండి. మనిషి ఎంత ఘోరమైన వాడంటే, ఒకడు కష్టపడి సంపాదించుకుని బాగుపడుతున్నా కూడా ఓర్వలేనటువంటి దిక్కుమాల స్వభావం కలిగిన వారము మనము. ఇంకా మనం చూస్తే అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. అలాంటి మనల్ని దేవుడు ప్రేమించాడు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు రా అంటారు. చేట మనసులో అవుతుండవు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు అంటే అర్థం ఏంటంటే, మనం పోనీలే జాలిపడి అన్నం పెడితే మనకే అన్యాయం చేసేవాడు. తిన్నింటి వాసాలని లెక్క పెట్టేవాడు అంటే అర్థం. మనిషి గురించి మనిషి ఏం చెప్తున్నాడు? మనిషి ఎట్లాంటి వాడంట? నా ఉప్పు తిని నన్నే మోసం చేశాడు అంటారా లేదా? సో ఇలాంటి వాళ్ళం నిజంగా యాక్చువల్గా దేవుడి విషయంలో కూడా అదే చేసాం. మనం ఏం చేసామంటే, దేవుడు మహిమా స్వరూపి, ఆయన యొక్క మహిమను మనము చూస్తూ సంతోషించాల్సిన మనము ఏం చేసామంటే ఓడవలేకపోయాం. సాతాను ఒక్క మాట చెప్పి ఈ పండుంటే మీరు కూడా దేవుడిలాగా దేవతలాగా అయిపోతారంటే ఆశ పుట్టింది. అవునా కదా? పండును తిన్నాను. సాతాను చెప్పి ఏం చెప్పాడు నీకు? నువ్వు కూడా దేవుడు దేవత ఎత్తుంది, ఆ దేవుడి కింద నేనెందుకు ఉండాలి, నేనే దేవుడిని అయిపోతా అనుకున్నా. అర్థమవుతుంది మీకు? అంటే దేవుడు మహిమను కూడా చూసి ఓరలేకపోయా. ఇది ఇక్కడిది కాదు, ఈ స్వభావం ఇక్కడి నుంచి రాదు, అక్కడి నుంచి వచ్చేది. సో కాబట్టి మనిషి చాలా డేంజరస్ పర్సన్. వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ వెరీ వికెడ్ పీపుల్. ఎంత భయంకరమైంది మీకు చెప్తాను. ఈరోజు నేను వస్తూ ఉంటే బస్సులో ఒక వార్త, గూగుల్లో చాలా మెయిన్ వార్త. ఏంటి ఆ వార్త అంటే, ఒక మోడల్ లేడీ ఉంది. ఆ లేడీ ఒక స్టంట్ చేసిందండి. ఏంటి ఆ స్టంటు అంటే, ఆమె 24 గంటల్లో 100 మంది వ్యక్తులతో వ్యభిచారం చేయాలని టార్గెట్ పెట్టుకుందండి. 24 గంటల్లో 100 మంది వ్యక్తులతో వ్యభిచారం చేయాలని టార్గెట్ పెట్టుకుని ఆమె సక్సెస్ఫుల్గా చేసి దాన్ని షూట్ చేశారట. అది ప్రపంచానికి చాలా గొప్ప విషయంగా చెప్తా ఉన్నా. ఆమె నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నేను 1000 మందితో పాపం చేయాలి. ఇప్పుడు మీరు ఈ మాట అనగానే చాలా ఇలాంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది కదా. ఈ మాట వినడానికి మీకు ఇష్టపడట్లేదు కదా. ఇప్పుడు నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ఆమెను ప్రభు దేవుడు ప్రేమిస్తున్నాడా, ప్రేమించాడు? ఆమెను దేవుడు క్షమించడానికి ఇష్టపడుతున్నాడు లేదా? మీకు విషయం తెలుసా? ఆమె ఏంటంటే మనకున్న స్వేచ్ఛను పూర్తిగా వదిలేసి నువ్వేమన్నా చేసుకోరా, నిన్ను ఎవ్వరు ఏమనరు, ఏ జైలుకి నేను తీసుకెళ్ళరు, ఏ పోలీసు నిన్ను పట్టుకోరు, నీ కంప్లీట్ స్వేచ్ఛ నీకు ఇచ్చేస్తున్నా అంటే మనిషి ఎలా ప్రవర్తిస్తాడంటే ఇలా ప్రవర్తిస్తాడు. నువ్వేం చేసినా ఎవడేమనడు, నీ పూర్తి స్వేచ్ఛ, జైలు ఎవరు నిన్ను పెట్టరు, నీ ఇష్టం. అంటే ఏదో తెలుసా, ఈ ప్రపంచంలో ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వదు. అంత భయంకరంగా వైల్డ్గా బిహేవ్ చేస్తాడు మనిషి. చాలా మంది పిల్లల మీద అఘాయిత్యం జరుగుతున్న, రేపు జరుగుతున్న కారణం ఏంటంటే వాడు మత్తుకులోనే డ్రగ్స్ తీసుకుని వాడు ప్రపంచం ఎందుకంటే నేనేం చేసిన ఎవరు నన్ను పట్టించుకోవడం ఒక మత్తులో ఉండి వాడు ఏదో నాకంత స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చేసిన అకృత్యాలు అవన్నీ కూడా.
మనకు కూడా అలాంటి స్వేచ్ఛనిస్తే నువ్వు కూడా నేను కూడా ఆ స్థాయిలో పాపం చేస్తాను ఒక పండితుడు అన్నాడు. నువ్వెందుకు పాపం చేయట్లేదంటే చట్టాలకు భయపడేమో కావచ్చు, నువ్వెందుకు పాపం చేయట్లేదు బహుశా జనాలకు భయపడి కావచ్చు. నీకు కూడా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి నువ్వేం చేసి ఎవడేమంటే నీ జైల్లో పెట్టడం నీ ఇష్టం అంటే మనం కూడా మృగాల కంటే దారుణంగా తయారవుతాం. అంత భయంకరమైన వ్యక్తులు మనం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఆలోచించండి, ఎందుకు పాపం చేయట్లా? ఎవడో చూస్తాడనే కదా. ఎవరు చూడకపోతే లక్కీ ఛాన్స్ అనుకున్నావు లేదా? అలాంటి నిన్ను నన్ను ప్రేమించాడు. అర్థమవుతుంది నీకు దేవుడి ప్రేమ ఎలాంటిదంటే అలాంటి నిన్ను నన్ను ప్రేమించాడు ఆయన. మనం ఎవరు ఆయనకు బాగా తెలుసు, మన నేచర్ ఏంటో బాగా తెలుసు, మన హృదయం ఎంత భయంకరమైంది ఆయనకు తెలుసు. అలాంటి నిన్ను నన్ను ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడు? జగత్తు పునాది వేయబడక ముందే నేను నన్ను ప్రేమించాడు. అర్థమవుతుందమ్మా దేవుని ప్రేమ నీ పట్ల నా పట్ల ఎంతగా ప్రేమించాడు? He gave his only begotten son. తన ఒక్కగానొక్క కుమారుణ్ణి దేవుడు ఇచ్చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇది కష్టంగా ఉంటుంది. మీకు ఒకే ఒక కొడుకు, మీ శత్రువుల కోసం మీ కొడుకుని ఇచ్చేస్తారా? మీకు ఒకే ఒక కొడుకు, మీ శత్రువుల క్షేమం కోసం మీ కుమారుని బలి చేసుకుంటారా? ఆ థాట్ కూడా మనకి భయంకరం. నో, అసలు ఆలోచన కూడా నాకు వద్దు అనుకుంటా కదా. మరి సేమ్ థింగ్ దేవుడు నీ పట్ల నా పట్ల పాపి అయి ఉండి, కుళ్ళుపోతులు ఉండి, అసూయ పైరు నుండి సమయం ఛాన్స్ దొరికితే వికెట్ థింగ్స్ చేసినటువంటి నీచులైన మనల్ని ప్రేమించి దేవుడు తన ఒక్కగానే ఒక కుమారుని ఏం చేసేది? బలి చేసుకోవడానికి పంపించేశాడు ఈ లోకానికి. దట్స్ ద లవ్ గాడ్ హస్ షోన్ టువర్డ్స్ యు అండ్ మీ. నీ పట్ల నా పట్ల దేవుడు చూపిన ప్రేమ అంత గొప్పది. ప్రతి స్టోరీలో కూడా విలన్ చచ్చిపోతాడు, కానీ ఇక్కడ స్టోరీలో, నీ స్టోరీ నా స్టోరీలో విలన్స్ అయిన మనల్ని రక్షించడం కోసం దేవుడు తన కుమారుని చంపేసుకున్నాడు. హీరో చచ్చిపోయాడు. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ హీరో చచ్చిపోయాడు. టు సేవ్ యూ అండ్ మీ. ద ఓన్లీ రీజన్ ఈస్ హిస్ లవ్. చెప్పండి, ఆయన ప్రేమ. అబ్రహాముని అడిగాడు, ఈ కుమారుని నాకు బలిమని. కానీ కుమారుని బలివడానికి అబ్రహాము స్టాప్ అన్నాడు. కానీ ఎప్పుడైతే తన కుమారుడిని మన కోసం ఈ లోకాన్ని పంపించాడో, తన కుమారుడిని చంపేయడానికి వాళ్ళు అన్ని సన్నాహాలు చేసుకున్నప్పుడు స్టాప్ అనే మాట అనలేదు దేవుడు. ప్రొసీడ్ అన్నాడు. దట్ మచ్ హీ లవ్స్ యూ. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు గాడ్. చాలా బాధకరం దేవుడు. కానీ నిన్ను నన్ను బాగు చేయాలని, నీ బతుకు నా బతుకు మార్చాలని, నిన్ను నన్ను నాకు వచ్చి తప్పించాలని, నిన్ను నన్ను స్వర్గానికి చేర్చాలని తన సొంత కుమారుని స్వర్గం నుంచి ఈ లోకాన్ని పంపించి మరణమే ఎరగనటువంటి దేవుడు మరణాన్ని స్వీకరించే విధంగా శిలువలో చనిపోయాడు. దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. నీ పట్ల నా పట్ల దేవుని ప్రేమ. డూ అండర్స్టాండ్ దిస్ లవ్? నీకు ఆ దేవుడి ప్రేమ అర్థమవుతుందా? దెన్ వాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్? దేవుడి ప్రేమ నీకు అర్థమైతే నా స్పందన we should again love God. దేవుడు మనం ఏం చేసి తిరిగి అదే కదా దేవుడు మనకి ఇచ్చిన గ్రేట్ కమాండ్మెంట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ అండ్ గ్రేటెస్ట్ కమాండ్మెంట్? చెప్పాలి మీరు. నీ దేవుడిని యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ఏం చేయాలి? ప్రేమించంటే నీ ఫుల్ స్ట్రెంగ్త్, నీ ఫుల్ ఎనర్జీ, నీ ఫుల్ ఫ్యాకల్టీస్ అన్నిటిని ఉపయోగించిన దేవుడు ఏం చేయాలి? రిటర్న్. ప్రేమించబడ్డానికి దేవుడు యోగ్యుడు. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎ క్వశ్చన్. ఆర్ యూ లవింగ్ గాడ్? నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావా? ఏమ్మా, నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? బ్రదర్, నేను నాడు దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? బ్రదర్, నేను దేవుడు సత్య ప్రేమ, మామూలు ప్రేమ కాదు. సండే వై వీఆర్ కమింగ్ టు చర్చ్? సండే ఆదివారం దేనికి వస్తున్నాం మనం? ఆరాధన. మన చర్చ్లో ఫస్ట్ ఐటమ్ ఏంటి? ప్రోగ్రామ్. ఏంటి చెప్పండి? ఆరాధన. మొదటి పాటలు పాడేది ఏంటండి? ఆరాధన
గీతాలు. మొదటిగా చదివేది ఏంటంటే కీర్తన, దాని ద్వారా దేవుని స్తుతి చేసేది ఏంటండి ఆరాధన. ఎంతమంది ఉన్నారు ఇవాళ మీలో ఆరాధన సమయంలో ఎక్కడ? ఇప్పుడు చెప్పు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు చర్చికి వచ్చేది దేవుని, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించిన ఇక్కడికి రావాలి నువ్వు. కానీ ఎప్పుడు వచ్చావు? నువ్వు చెప్పగలవు నేను దేవుని ప్రేమిస్తున్నానని పూర్ణ బలంతో పూర్ణ శక్తితో. సండే రాగానే మార్నింగ్ లేచి ఎప్పుడు దేవుని సన్నిధి గల టైం ఐ హ్యావ్ టు బి దేర్ అని చెప్పేసి సిద్ధపడరా. మనం హ్యాపీగా మెగిలిగా ఏ టైంలో ఉన్నాం, కూర్చున్నాం. ఏంటి మీరు మీ ఆఫీస్కి ఇలా వెళ్తారా? ఒక అధికారి దగ్గరికి మీరు ఎలా వెళ్తారా? దేవుడు దానికంటే చీపా? చెప్పాలి మీరు. ఐఎమ్ ఆస్కింగ్. మన చర్చెస్లో ఎన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, సమయానికి చర్చికి రాదు. ఆరాధన అయిపోయిన తర్వాత అఫీషియల్గా వచ్చి కూర్చుంటారు. వాట్ ఈస్ ల్యాకింగ్ ఇన్ దెమ్ ఇస్ లవ్ ఫర్ గాడ్. ఇది నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన వాస్తవం. నేను చెప్పే మాట నేను హర్ట్ చేయొచ్చు, నేను బాధ పెట్టచ్చు. ఇట్ షుడ్ హర్ట్ యూ. దిస్ ఇస్ ట్రూత్. ఏంటంటే నేను చెప్పేది వాస్తవం. యువర్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ యువర్ లవ్ ఫర్ గాడ్. కమిట్మెంట్, ఆ సమర్పణ అనేది కోల్పోతున్నాం. హౌ లాంగ్ విల్ యూ కంటిన్యూ? ఎంతకాలం ఇట్లా కంటిన్యూ చేస్తాం మనం? ఎంతకాలం మనిషి వచ్చి మన తోచిన సంఘంలో వచ్చి ఇట్లా మనం ఇక్కడ దేవుడి సన్నిధిలో కూర్చుంటాం? నో, యూ షుడ్ రెస్పెక్ట్ గాడ్. ఏం చేయాలని మనం దేవుడిని రెస్పెక్ట్ చేయాలా వద్దా? పూర్ణ హృదయంతో నువ్వు పొద్దున్న పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో ఇక్కడికి వచ్చావు నువ్వు. సో మనం దేవుని ప్రేమించాలి. వి షుడ్ లవ్ గాడ్. సో చాలా విషయాలు చెప్పవచ్చు దేవుడి ప్రేమ గురించి చెప్పుకోవడానికి. నన్ను ప్రేమిస్తున్నావు అంటే దేవుడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? దేవుడికి మనం ప్రేమిస్తున్నామని అర్థమయ్యే విషయం ఎట్లా చెప్పాలని, మనం దేవుడిని ప్రేమిస్తున్నట్టు దేవుడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? ఐ లవ్ యూ జీసస్ అంటే దేవుడికి మనం ప్రేమిస్తున్నట్ట ఎట్లా? చెప్పండి అమ్మా, చెప్పండి సిస్టర్స్. దేవుడిని మనం ప్రేమిస్తున్నామని దేవుడు ఎట్లా అర్థం చేసుకుంటాడు? నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞల్ని గైకొన్న వాడే నన్ను ప్రేమించేవాడు. ఇఫ్ యూ లవ్ గాడ్ యూ ఒబే హిస్ కమాండ్మెంట్స్. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే దేవుని ఏం చేస్తాం? దేవుని ఆజ్ఞలకు లోబడు. దేవుని ఆజ్ఞలు లోబడేవాడే నన్ను ప్రేమించేవాడు అని దేవుడు. సో మనం అనుకుంటే సరిపోదు, ఆయన టర్మ్స్ కండిషన్స్లో మనం ఆయన్ని ప్రేమించాలి అన్న విషయాన్ని దయచేసి గుర్తించవలసిందిగా మనం చేస్తున్నాను. సో వి షుడ్ లవ్ గాడ్. ఎట్లా? ఫుల్ హార్ట్తో ఫుల్ ఫ్యాకల్టీతో మనం దేవుణ్ణి ఏం చేయాలండి? ప్రేమించాలి. ఇంకో విషయం చెప్పిన, నువ్వేం చేసినా కూడా నీ మీద ఆయన ప్రేమ తగ్గదు. ఈరోజు లేట్గా వచ్చావు, ఆయన నీ మీద ఆయన ప్రేమ తగ్గదు. నువ్వు ఇంకేదో పెద్ద పాపమే చేసావు, ఆయన నీ మీద ఆయనకి ప్రేమ ఏమంటికి తగ్గదు. హిస్ లవ్ ఈజ్ అన్కండిషనల్. ఆయన ప్రేమ ఎట్లా అని చెప్పండి? షరతులు లేనిటువంటిది దేవుని చెప్పాలి మీరు. దేవుని ప్రేమ ఎలాంటిదండి? షరతులు. నువ్వు ఇట్లా చేస్తే నేను ప్రేమిస్తాను, నువ్వు ఎట్లోనో నేను ప్రేమిస్తాను, కానీ ఐ ఎక్స్పెక్ట్ లవ్ ఫ్రమ్ యూ. తిరిగి నన్ను ప్రేమించాలని కోరుకుంటున్నా. నిజంగా దేవుడి ప్రేమ నీకు అర్థమైతే దేవుడు హర్ట్ చేయడానికి ఇష్టపడవు. సో లెట్ us లవ్ గాడ్. డియర్ బ్రదర్స్, న్యూ ఇయర్ దేవుడు నీకు ఇవ్వాలని అంటే దేవుడు ఎందుకు ఇవ్వాలి అని అడిగితే నీ ప్రశ్నే. ఒక తీర్మానం తీసుకో, ప్రభువా ఇంకో సంవత్సరం నాకు ఇస్తే ఐ లవ్ యూ, నేను ప్రూవ్ చేసుకుంటా ప్రభువా నేను ప్రేమిస్తున్నానని, నీకు లోబడి, నేను గౌరవించి, నేను ఘనపరిచి, నాకున్న సమస్తం ద్వారా నేను మహిమపరిచి, నేను నా ప్రేమను రుజువు చేసుకుంటా ప్రభువా అని ఒక తీర్మానం తీసుకున్నాము ఈ సంవత్సరాంతంలో మనం. లెట్స్ టేక్ దట్ డెసిషన్. బట్ స్టిల్ గాడ్ లవ్స్ యూ. దేవుడి ప్రేమ అన్నిటికీ నీ మీద హీ లవ్స్ యూ. సెకండ్ వన్, ప్రభువైన యేసుక్రీస్తు కృప. చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప. కృప అంటే ఏంటి అమ్మా? కృప అంటే ఏంటి?
అండి గ్రేస్ అండి ఇంగ్లీష్ వర్డ్ కదండి అడిగింది. కృప అంటే అర్థం చెప్తున్నారు. కరెక్టే కరెక్టే. రోజు కృపా కృప అని ప్రార్థన చేస్తాం కదా, అది వరకు కృపా కృప అర్థం తెలియకుండా ప్రార్థన చేస్తే ఎట్లా? చేయటం చెప్పింది కరెక్టే. చెప్పండి, ధైర్యం చెప్పండి. అర్హత లేని వాడికి దేవుడు చూపించే దయ, కనికరం, ఆశీర్వాదాలు ఏమంటాం? కృప అంటాం. దాన్ని ఇంగ్లీష్లో అన్మెరిటెడ్ ఫేవర్ అంటారు. ఏమని చెప్పండి? అన్మెరిటెడ్ ఫేవర్. అంటే నీకు మెరిట్ లేదు, అయినా కూడా నీకు మెరిట్ అవార్డు ఇవ్వడం అన్నమాట. అంతే కదా? సో కనికరం చూపడం. చెప్పండి, మనందరికీ స్వర్గంలో వెళ్ళే అవకాశం ఉందా? అర్హత ఉందా? అవకాశం కాదు, అర్హత ఉందా? ఏముందండి? వీళ్ళు ఎవరు నాకు స్వర్గంకి వెళ్ళి అర్హత ఉందని అనుకుంటున్నారు? ఒకసారి చేయొద్దు, చూద్దాం. వెరీ గుడ్. మీ నిజాయితీ పరులు. ఎవరికి అర్హత లేదని ఒప్పుకున్నారు. బైబిల్ కూడా ఏ భేదం లేదు. అందరూ ఏం చేశాం? పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతుంది. పాపంలో జీవితం మరణం, అనగా నిత్య నరకం. ఇప్పుడు మీరు ఎంతమంది రక్షణ పొంది ఈరోజు చచ్చిపోతే స్వర్గానికి వెళ్తాననుకుంటున్నారు? ఈరోజు చచ్చిపోతే స్వర్గానికి వెళ్తానని, స్వర్గానికి పరలోకం వెళ్తాను ఎంతమంది నమ్ముతున్నారు? ఎలాగే చెప్తున్నారు మీరు? మీకు అర్హత లేదు, ఇంతకుముందే అన్నారు కదా. దానికి ఒకటే ఒక మాట అంటే ప్రభు కృప. వాస్తవానికి అర్హత లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? అర్హతని అనుగ్రహించి. అందుకే ఎఫెసీ 2:8 ఏం చెప్పండి? ఈ మాటలన్నీ మీ మైండ్లో రిజిస్టర్ అయి ఉండాలి. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగారు. ఎవడను? అయ్యా, మధ్యలో ఒక మాట ఉంది, ఆయన దేవుని వరమే. ఇది దేవుని వరం కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. అది క్రియల వల్ల కలిగేది కాదు కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. జాగ్రత్త, మీరు గమనించండి. మనం ఎట్లా రక్షణ పొందాం? ఈ రోజు నువ్వు స్వర్గానికి వెళ్తాను గట్టిగా చెప్పగలుగుతున్న కారణం ఏంటంటే కృప. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షణ పొందారు. ఆ కృప ఎట్లా వచ్చింది నీకు? ఆ కృప ఎట్లా వచ్చింది నీకు? కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో రావడం వల్లే నీకు ఆ కృప అనేది వచ్చింది. ఆయనకు ఒక ఆప్షన్ వచ్చింది. ఈ సింహాసనం మీద కూర్చుని నువ్వు హ్యాపీగా ఆరాధనలు అందుకుంటూ చక్కగా ఉంటావా? ఈ భూలోకానికి వెళ్ళి అష్ట కష్టాలు పడి మానవ శరీరాన్ని ధరించుకొని వాళ్ళని మాటలని పడి, వాళ్ళు పెట్టే తిప్పలని పడి, వాళ్ళు చేసే దోషాలని భరించి, వాళ్ళని కొరడాలతో కొడతారు, వాళ్ళని ఉళ్ళ కిరీటం పెడతారు, ఘోరంగా నిన్ను సిలువేసి చంపేస్తారు, అలాగే చచ్చిపోయి వాళ్ళకి రక్షణ ఇస్తావని ఆప్షన్ వచ్చినప్పుడు యేసుప్రభు దేని ఎంచుకున్నాడు? ఫిలిప్పీలో చెప్తాడు, దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని. ఎట్లాగా? మానవ స్వరూపం ధరించడం మాత్రం కాదు, దాసుని ఎంతవరకు ఆయన విధేయత చూపించాడు? సిలువలో మరణము పొందునంతగా ఆయన విధేయత. అసలు సిలువ మరణం దేవుడు, ఇమాజిన్, అత్యున్నతమైనటువంటి సింహాసనం దేవుడు. సిలువ అనేది చాలా దారుణంగా చేసేటువంటి శిక్ష. ఆయన దాని మీద ఉంటాడు ఏంటి? సో ఓన్లీ బికాస్ ఆఫ్ హిస్ లవ్ ఫర్ యూ, హీ వాంట్స్ షో హిస్ గ్రేస్ ఫర్ యూ. ఆయన నిన్ను నన్ను నరకం నుంచి తప్పించి స్వర్గాన్ని తీసుకెళ్ళడం కోసం ఏం చేశాడు? ఆయన ఈ లోకాన్ని కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. నీకోసం నా కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. అర్థమవుతుందా? మనందరం వాస్తవానికి మనకున్న అర్హత ఏంటి? నరకానికి మాత్రమే పోవడానికి అర్హులం. కానీ ఏం చేశాడు? దేవుడు మనల్ని స్వర్గానికి పోవడానికి అవకాశము ఇచ్చాడు. తర్వాత ఈ కృప ఎంత గొప్పది! అర్హత లేదు మనకి. ఏం చేశాడు? మనకి ఎటువంటి అర్హత లేదు. దేవుడి మేలును పొందుకోవడం మనకి ఎవరికి కూడా అర్హత లేదు.
అయినా కూడా దేవుడు మన పట్ల ఏం చూపిస్తూ ఉన్నాడు? కృపని విస్తారంగా కుమ్మరిస్తూ ఉన్నాడు. మీకు అర్థమవుతుందా దేవుడి కృప? నీకు నిజంగా దేవుడి కృప నీకు అర్థమైతే నువ్వేం చేయాలా? కృప మీకు అర్థమైతే ఏం చేయాలా? వాట్ షుడ్ బి ద రైట్ రెస్పాన్స్? ఏమండి ఏమండి కృప చూపించాలి కదా, రైట్. దానికంటే ముందు దేవుడి పట్ల నీకు రెస్పాన్స్ అండ్ యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. యూ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దేవుడికి మనం ఏం చేయాలా? కృతజ్ఞతలు. ఏం ప్రభు, నేను ఎలాంటి తెలిసి నన్ను నువ్వు నా కోసం ఇంత చేసావా, నా కోసం ఇంత తగ్గించుకున్నావా అని మనం దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞించాలి. కృప నరకం నుంచి రక్షించడం మాత్రమే కాదు, దేవుడు మనకి కంటిన్యూస్గా కృపిస్తున్నాడు. దేనికి చెప్పండి? కంటిన్యూస్గా దేవుడు మనకు కృపిస్తూ ఉన్నాడు. ఆయన కృప నీకు తోడైండును గాక, ఎల్లప్పుడూ తోడుగా ఉండదు. దేనికి? వై హీస్ గివింగ్ కంటిన్యూస్లీ హిస్ గ్రేస్ టు యూ? కమాన్. దేవుడు ఎందుకు కంటిన్యూస్గా మనకు గ్రేస్ ఇస్తున్నాడు? నరకం రక్షించేశాడు కదా, ఇంకెందుకు కంటిన్యూస్గా కృపిస్తూ ఉన్నాడు? ఏమండి? అదే కండిషనల్ అదేలే. ఎందుకు ఇస్తున్నాడు కృప? ఏదో కారణం ఉండదు కదా దేవుడికి. దేవుడు మన పట్ల ప్రేమను బట్టి కృపను ఇస్తున్నాడు. కంటిన్యూస్గా ఎందుకు కృపిస్తున్నాడు? ఏమండి? ఆ కృప ఇబ్బంది పెట్టిన పౌలు అన్నాడు, అయ్యా నాకు ముళ్ళు దీన్ని తీసేయి అని 3 సార్లు ప్రార్థన చేశాడు. దేవుడు ఏమనంటే, నేను తీసేయను, నేను తీసేయి. అది తీస్తే నువ్వు మామూలుగా ఉండదు, నెత్తికెక్కితే నీ కళ్ళు, కాబట్టి అది అవసరం, ఆ ముళ్ళు ఉండాల్సిందే అని. అయితే ఇంకో మాట చెప్పాడు, ఆయనకు ఆదరగలండి, నా కృప నీకు. అంటే ఇప్పుడు కృప ఏం చేస్తుంది? ఇక్కడ కృప ఏం చేస్తుంది? మనిషిని తగ్గిస్తుందా? ఆదరిస్తుంది. ఇంకా సో కృప దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, దేవుడు ఒకటి మీరు చెప్పింది ఆదరించడానికి, రెండోది ఏంటంటే దేవుడు మనకేదైతే రక్షణ ఇచ్చాడో ఆ రక్షణ ఉద్దేశం ఏంటంటే నువ్వు నేను క్రీస్తును పోలి జీవించాలి. ఏంటది? వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్? టు బి లైక్ క్రైస్ట్. క్రీస్తును పోలి ఆ క్రీస్తును పోలి జీవించడం కావాల్సిన కృప అంటే అర్థం, ఆ కృప ద్వారా యూ విల్ గెట్ పవర్. విల్ గెట్ పవర్ టు లివ్ లైక్ క్రైస్ట్. అంటే కృప నీకున్న బలహీనతను అధిగమించేటట్టు చేస్తుంది. ఆ కృప క్రీస్తును పోలి జీవించేటట్టు శక్తిని నేను బలపరుస్తుంది. అందుకే పౌలు అన్నాడు, అయ్యో నేను ఏదైతే మంచి చేయాలనుకున్నా మంచి చేయలేకపోతున్నా, ఏ చెడైతే నేను చేయకూడదు ఆ చెడే చేసి అయ్యో నేను అంత దౌర్భాగ్యుడిని అని బాధపడిన అదే పౌలు మళ్ళీ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటే, నన్ను బలపరచు క్రీస్తు యందు సమస్తమును చేయగలను. వాట్ మేక్స్ హిమ్ స్ట్రాంగ్? జీసస్ గ్రేస్. యేసయ్య కృప. చెప్పండి, యేసయ్య కృప. చెప్పండి, యేసయ్య కృప ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. యేసయ్య కృప మనల్ని. ఆ బ్రదర్ అన్నాడు, మధు బ్రదర్, వేరే వాళ్ళు కూడా కృప చూపించడానికి ఉపయోగపడు. How much we receive from God, how many blessings we receive from God. Are we reacting the proper way before God? దేవుడి దగ్గర నుంచి ఎన్ని మేళ్ళు పొందుకుంటున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు ఈరోజు బతుకున్నామంటే ఆయన దయ, ఆయన కృప. కానీ దేవుడికి రెస్పాండ్ అవుతున్న విధంగా మనం రెస్పాండ్ అవుతున్నామా? స్టిల్ వి బ్లేమ్ గాడ్. మనం చేసిన తప్పిదాలకు మళ్ళీ దేవుడిని నిందిస్తాం. దేవుడు చేపట్టి నాకు ఇట్లా జరిగిందంటాం. whom we are blaming God. దేవుడిని నిందిస్తున్న, దేవుడి మీద మనము కంప్లైంట్ చేస్తున్నా. అసలు do we have right to complain against God? Who are you to raise your voice against God? But we still do it.
సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ నీడ్ టు షో గ్రేస్. హౌ కెన్ వీ షో గ్రేస్? వీఆర్ సిన్ఫుల్. మనం పాపిస్తోళ్ళం, ఎట్లా కృప చూపించగలం? అది మన వల్ల కాదు. బట్ ప్రభు యొక్క కృపను బట్టి వీఆర్ ఎంపవర్డ్ టు షో దట్ గ్రేస్ టు దెమ్. వీ కెన్ స్టిల్ లవ్ దెమ్, వీ కెన్ స్టిల్ షో స్మైల్ ఎట్ దెమ్, వీ కెన్ గివ్ షేక్ హ్యాండ్ టు దెమ్. న్యాచురల్గా అయితే మనం ఇలా చేయలేము. ఆపు తిని నేను వెళ్ళి చేస్తే నాకేంత నా గురించి ఎట్లా చెప్తావు రైట్గా, నీ అంత చూస్తా అంటావు కదా. కానీ అలాంటి వాళ్ళని కూడా మనం స్మైల్ ఇచ్చి ప్రభుని బట్టి వాళ్ళతో ప్రేమతో పలకరించడం అనేది గాడ్స్ గ్రేస్. గాడ్స్ గ్రేస్ కదా. సో ఇంకా మనం ఆ స్థాయికి ఎదగాలి. ఇదేం కొత్తది కదా క్రైస్తవ జీవితంలో. బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనందరూ ఎవరండి? హ్యూమన్, మనుషులు. కాబట్టి మనం తప్పిదాలు చేస్తూనే ఉంటాం. వీ నీడ్ టు షో గ్రేస్ టు వన్ అనదర్. ఒకరి పట్ల ఒకరు మనం ఎట్లా కృప. అది ఎట్లా వస్తుంది? అందుకే అంటున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైనది. దిస్ గ్రేస్ ఎనేబుల్స్ టు లివ్ లైక్ జీసస్. శత్రువును కూడా ప్రేమించగల గొప్ప శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దట్స్ గ్రేస్. గ్రేస్. లాస్ట్ వన్, పరిశుద్ధాత్మ సహవాసం. చెప్పండి, పరిశుద్ధాత్మ సహవాసం. సో పరిశుద్ధాత్మ సహవాసం అంటే వాట్ డూ యూ మీన్ బై ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ సహవాసం అంటే ఏంటండి? సహవాసం అంటే ఏంటి? కలిసి ఉండడం. పరిశుద్ధాత్మ సహవాసం ఏంటి? మనకి ఎట్లా ఉంటుంది? మరి పరిశుద్ధాత్మ సహవాసం ఎట్లా దొరుకుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు కదా, ఆయనతో నీకు సహవాసం. దేవుడితో సహవాసమా నీకు? దేవుడితో స్నేహమా నీకు? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడి ప్రేమ, దేవుడి కృప నీకు పాసిబుల్ అయ్యేటట్లు చేసినాయి. మరి ఇంతకీ పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటాడు? నీకు సహవాసం చేయాలంటే ఎప్పుడు నీతోనే ఉండాలి కదా. ఆయన మరి ఎట్లా దేవుడు కదా, నీకు ఎట్లా సహవాసం దొరుకుతుంది? వినాలి. చెప్పండి, పరిశుద్ధాత్మ సహవాసం. మీరు ఎంతమంది పరిశుద్ధాత్మ సహవాసాన్ని అనుభవిస్తున్నారు? ఎట్లా అనుభవిస్తున్నాము? అయ్యా, యేసుప్రభువుని నమ్ముకోవడం ద్వారా వచ్చాడు నీలోకి. ఎట్లా చెప్తాను అని వేస్తూ ఉన్నాడు. సో నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఏంటంటే ఇవన్నీ కూడా నీలో కలిగినాయి. ఓకే, ఎస్. చూడండి, అవి బయట నుంచి కూడా ఇవ్వచ్చుగా. పరిశుద్ధాత్మ నీలో హృదయంలో కార్యం చేసి అవి కూడా ఇవ్వచ్చు కదా. నీలోనే రావాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు దేవుడు నీలోకి వచ్చి కార్యం చేస్తే తప్పుడు మారడా? వాస్తవానికి పరిశుద్ధాత్మ హృదయంలో కార్యం చేశాడు కాబట్టి మనం మారు మనసు పొందే దేవుడు నమ్ముకున్నాం. కరెక్ట్, నువ్వు చెప్పిన వాస్తవం. కానీ పరిశుద్ధాత్మ జస్ట్ మనం రక్షణ కార్యం చేసి వెళ్ళిపోవాలనుకోవట్లా. మనలో ఉండాలని, మనతో ఉండాలని, మనకి తన సహవాసాన్ని అనుగ్రహించి మనల్ని దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రకాష్ కరెక్ట్. పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి బయట నుంచి అన్ని చేసేయచ్చు, కానీ మనలో ఉండటానికి ఆయన ఇష్టం. నీలో ఉన్నది ఎవరో తెలుసా? నీలో ఉన్నది ఎవరండి? అమ్మా, యేసుప్రభు నువ్వు నమ్ముకుంటే నీలో ఉన్నది ఎవరు? నువ్వు నిజంగా యేసుప్రభుని నమ్ముకుంటే, రక్షణ పొందితే నీకు ఆ విషయం తెలిసిపోతుంది. అందుకే పౌలు గారు అంటాడు, అబ్బా తండ్రి అని మనం పిలుస్తున్నాం అంటే కారణం ఏంటంటే ఆ ఆత్మే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ ఆత్మే మన ఆత్మతో సాక్ష్యము ఇచ్చుచున్నాడు. నిజంగా నీలో హోలీ స్పిరిట్ నీకు విట్నెస్ ఇస్తా ఉంటుంది. నువ్వు దేవుని బిడ్డవే, నీకు ఆయన కృప తోడుగా ఉన్నది, నీకు ఆయన ప్రేమ అందుబాటులో ఉన్నది. ఆయన ఆ ఆత్మ అంతా ఏం చెప్తా ఉంటాడు? సాక్ష్యము ఇస్తూ ఉంటాడు. మీకు విషయం తెలుసా? మీరే ఎవరైనా సరే, మనలో ఎవరైనా సరే తప్పు చేసామనుకోండి, ఏమవుతుందో చెప్పండి? పరిశుద్ధాత్మ ఉంటాడా, వెళ్ళిపోతాడా? పాత నిబంధనలో మీరు చూస్తే దావీదు ప్రార్థన, అయ్యా నాలోంచి నీ ఆత్మను తీసివేయకుము అని కీర్తనలో ప్రార్థన చేశాడు కదా. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనం ఏదైనా తప్పు చేస్తే ఫ్రెండ్షిప్ కట్ చేసి కటిఫ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడా? ఎందుకు వెళ్ళాడు?
వెరీ గుడ్ బిడ్డ. ఏంటి? విమోచన దినం వరకు ఆయన మనకి ఏమైనాడు? సంచకరువై ఉన్నాడు. ఈ సీల్డ్ అండ్ గ్యారంటీ. విమోచన దినం వరకు కూడా ఆయన మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఆయన మనల్ని వదిలిపెట్టాడు. గ్యారంటీ అంటే నేనే గ్యారంటీ అంటున్నాడు. హోలీ స్పిరిటే గ్యారంటీ అంటున్నాడు. నేనే మీ గ్యారంటీ. అయితే మనం తప్పు చేసినప్పుడు హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు తెలుసా? రండి, ఎఫెసీ 4:30 చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని. మనం అన్యాయంగా నడుచుకున్నప్పుడు, అక్రమంగా నడుచుకున్నప్పుడు, పాపం చేసినప్పుడు, మన సహోదరుల్ని ద్వేషించినప్పుడు, నమ్మకం ఉండాల్సి మనం అపనమ్మకంగా ఉన్నప్పుడు, ఒకరి మీద ఒకరు చెడ్డ మాటలు పలుకుంటూ ఉన్నప్పుడు, కపటపు మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, మనం చేసిన తప్పులు సమర్థించుకోవడానికి వేరే వాడి మీద నిందలు వేస్తున్నప్పుడు, నీలో ఉన్న హోలీ స్పిరిట్ దేవుడు ఏమవుతాడు? దుఃఖపడతాడు. డూ యూ రియలైజ్ దట్? అది నీకు అర్థం అవుతుందా? సో వీ షుడ్ నాట్ డేర్ టు స్పీక్ ఈవిల్ అగెయిన్స్ట్ ఎనీబడి. మనము మన తోటి సహోదరుల గురించి తెలిసి నోటికి వచ్చిన పిచ్చి పిచ్చి కారుకోతలు కూయడానికి మనం ప్రయత్నాలు చేయకూడదు. వెన్ యూ డూ దట్ యు ఆర్ గ్రీవింగ్ గాడ్. దేవుడి పరిశుద్ధాత్మను ఏం చేస్తూ ఉన్నాం? దుఃఖపరుస్తున్నావు. నువ్వు ఎవరిని దుఃఖపెడుతున్నావు? నాట్ ఏ హ్యూమన్ బీయింగ్, యువర్ గాడ్. దేవుడి పరిశుద్ధాత్మ దుఃఖపెడితే హౌ విల్ యు గెట్ బ్లెస్సింగ్స్? నీ లైఫ్లో బ్లెస్సింగ్స్ ఎట్లా ఉంటాయని? చాలా మంది జీవితాలు బ్లెస్సింగ్స్ లేకుండా దరిద్రపు జీవితాలు బతకడానికి ప్రభు నమ్ముకున్న కూడా కారణం ఏంటో తెలుసిన? బికాస్ దే గ్రీవ్ ద హోలీ స్పిరిట్ కంటిన్యూస్లీ. వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని కంటిన్యూస్గా దుఃఖపెడుతూ ఉండటం వల్ల దే కుడ్ నాట్ సీ బ్లెస్సింగ్స్ ఇన్ దేర్ లైఫ్. వి షుడ్ నాట్ డూ దట్. మనం అట్లా చేయడానికి వీల్లేదు. నీలోనే ఆయన ఉంటాడనే విషయం నువ్వు మరవకూడదు. నీలో ఆయన ఉంటాడనే విషయం మరవకూడదు. నువ్వు చేసే ప్రతి యాక్టివిటీని ఆయన గమనిస్తున్న విషయం మరవకూడదు. ఆయన గమనిస్తూ ఉన్నాడు, నీతో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు, ప్రతిదీ నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు, నీకు భారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయమని నీతో చెప్తే నువ్వు ప్రేర్ చేస్తున్నావా? భక్సింగ్ గారికి అర్ధరాత్రి పూట పలానా వ్యక్తి గురించి ప్రార్థన చేయమని చెప్పేవాడంట. ఆయన్ని లేచి బెడ్ నుంచి కిందకి ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళి అర్జెంట్గా నీతో ఒకరితో ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలంటే అర్ధరాత్రి పూట వెళ్ళిపోయాడంట ఆయన. అప్పుడు ఒక ఆయన నూతి దగ్గర బావి దగ్గర ఆత్మ చేసుకుని రెడీగా ఉన్నాడు అంటే ఈయన వెళ్ళి ఆయన కలిసి మాట్లాడి ఆయన సువార్త చెప్తాడు. ఆత్మహత్య కార్యక్రమం విరమించుకుని మళ్ళీ వెనకొచ్చి ఏంటంటే పరిశుద్ధాత్మ ఫ్రెండ్షిప్లో ఆయన ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ చెప్పే విషయాలు ఆయన లోబడి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతూ వచ్చాడు. సో వాట్ హీ కుడ్ సీ బ్లెస్సింగ్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన ఏం చూడగలిగాడు? ఒక మనిషి ఆ రోజుల్లోనే ఏం చేశాడు? ఇంజనీరింగ్ చదువుకున్నాడు. అప్పట్లోనే సెకండ్ ఇంజనీరో ఫస్ట్ ఇంజనీరో ఆయన. అంకుల్ మీకు ఐడియా ఉందా? ఐ థింక్ సెకండ్ ఇంజనీర్ అనుకుంటా. ఇండియాలో అప్పుడు అగ్రికల్చర్ దాంట్లో ఆయన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ప్రభు సేవ చేయాలి. ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే ప్రభు సేవ చేస్తారంటే యేసు ప్రభు అంటే ఇక్కడ ఉండదు, ఇంట్లో గెంటేశారు ఆయన్ని. గెంటేస్తే ముంబై వీధుల్లో ఆయన ఏం చేశాడు తెలుసా? నీళ్లు తాగుతూ రోడ్డు మీద కుళాయిలో నీళ్లు తాగుతూ ఆకలేసి తినటానికి తినలేకపోతే కుళాయిలో నీళ్లు తాగుతూ కడుపు నింపుకుని ఉన్న కరపత్రాలు పంచుకుంటూ ఉన్నాడు. ప్లాట్ఫామ్ స్టేజ్ నుంచి ఇప్పుడు దేవుడు ఎక్కడ దీవించాడో ప్రపంచంలో భక్సింగ్ గారు అంటే తెలియని వ్యక్తి లేరు. ఏ గ్రామానికి వెళ్ళండి మీరు భక్సింగ్ గారు సహవాసం ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఆయన సువార్త చేశాడు. ప్రపంచం అంతటా కూడా ఆయన గురించి ఖ్యాతి మనం వింటా ఉన్నాం. ఎట్లా? బికాస్ ఓన్లీ వన్ సీక్రెట్ ఏంటి తెలుసా? ఈ ఆల్వేస్ మెయింటైన్ గుడ్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడు సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడు ఏది చెప్తే అది చేయడం, పరిశుద్ధాత్మ దేవుడు ఏది చేయొద్దంటే అది చేయకుండా ఉండడం, ఏది చేయమంటే అది చేస్తూ ఆయన లోబడి జీవించినాడు కాబట్టి అంత స్థాయిలో దీవించబడి నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years నుంచి నేను సేవలో ఉన్నాను. నాకు అనిపిస్తుంది ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఆ మనిషి అంతగా దీవించబడ్డానికి కారణం ఏంటి? ఏం చేసినా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతగా సక్సెస్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయనకి మాకు తేడా ఏంటంటే ఇదే తేడా. ఏంటి? ఎవరితో సహవాసం? మన సహవాసం ఎవరితో? అసూయ పరులతోనా? సాకులు చెప్పేవారితోనా? నిందలేసేవారితోనా?
వ్యతిరేకించే వారితోనా, తిరుగుబాటుదారులతోనా? మీకు విషయం తెలుసా, నువ్వు ఎప్పుడైనా ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తున్నావు, తిరుగుబాటు చేస్తున్నావు అంటే కంటిన్యూస్ నువ్వు ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉన్నావు. యువర్ మైండ్ ఈస్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ దట్ పర్సన్. నేను ఎట్లా తిప్పి కొట్టాలి, నేను ఎట్లా విమర్శించాలి, నేను ఎట్లా కూలీ చేయాలి, నేను ఎట్లా పాడు చేయాలి, ఎక్కడ దొరుకుతాడు. నీ ఫోకస్ అంతా అంత ఇంపార్టెంట్ ఆ వ్యక్తికి లైఫ్లో. టెన్షన్, బీపీలు. దాని బదులు చేయాల్సింది ఏంటి? నీ ఫోకస్ దేవుడే పెట్టాలి, దేవుడి సహవాసంలో ఉండాలి, పరిశుద్ధాత్మ సహవాసంలో ఆయన చెప్పిన కార్యాలను చేసుకుంటూ ముందుకు సాగాలి. వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, వీఆర్ రూలింగ్ అవర్ ఎనర్జీ, వీఆర్ స్పాయిలింగ్ అవర్ టెస్టిమనీ, వీఆర్ స్పాయిలింగ్ అవర్ టైం, వీఆర్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవుడు మనం ఏం చేస్తున్నాడు? మహిమ పరచట్లేదు. సో ఎంజాయ్ ఫెలోషిప్. మనుషులతోనే ఫ్రెండ్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటే దేవుడితో ఫ్రెండ్షిప్ చేస్తే అంత బ్యూటిఫుల్గా ఉండదు తెలుసా మీకు? పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని అద్భుతమైన విషయాలు చూపిస్తాడు తెలుసా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, డూ యూ హ్యావ్ టైమ్ టు స్పెండ్ టైం విత్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ సహవాసం రియల్గా మీరు ఎంజాయ్ చేస్తున్నారా? ఎట్లా చేస్తుంది మనకి ఆ ఫ్రెండ్షిప్? పరిశుద్ధాత్మ రాయించిన ఈ లేఖనాలతో టైం స్పెండ్ చేయడం ద్వారా పరిశుద్ధాత్మ తన ఆలోచన మీతో కమ్యూనికేట్ చేస్తాడు. మీరు ఎంతోమంది సిన్సియర్గా బైబిల్ చదువుతున్నారు? మీరు ఎంతమంది సిన్సియర్గా బైబిల్ చదువుతున్నారు? మొక్కుబడిగా చదవచ్చు, అవార్డు కోసం 31st రోజున మాకు అవార్డు ఇస్తారు, ఇయర్లో మేము బైబిల్ కంప్లీట్ చేసాను డబ్బాలు కొట్టించుకోవడానికి చదవచ్చు, రకరకాల మోటివ్స్తో చదవచ్చు. బట్ పరిశుద్ధాత్మదేవ, నీ లేఖనంతో నాకు సహవాసం, ఇందులో ఉన్నటువంటి నీ వజ్ర వైడూర్యాన్ని నాకు చూపించు, నీ లేఖనాలను మాధుర్యాన్ని నాకు అందించు అని ఆలోచనతో ఎంతమంది చదువుతున్నాము? దట్స్ డిఫరెన్స్. అలాంటి వాళ్ళకి ఇందులో సత్యాన్ని చూడగలుగుతారు, వాళ్ళు దేవుళ్ళు ఆనందించగలుగుతారు. అలాంటి మనసుతో నువ్వు వచ్చి పరిశుద్ధాత్మదేవ నీ లేఖనంలో సత్యాలు నాకు చూపించు అని నువ్వు ఆయన అడిగితే ఇమ్మీడియట్గా ఓ మై ఫ్రెండ్ ఐ విల్ షో యూ అని చెప్పేసి ఆ ట్రెజర్స్ నీకు ఆయన చూపిస్తాడు. అలా మనం చదువుతున్నామా? సో యూ నీడ్ టు స్పెండ్ టైం. తర్వాత పరిశుద్ధాత్మతో ఎట్లా సహవాసం చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ స్పెసిఫిక్గా ఒక మాట ఉంది, ఏంటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. ఏం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే ఏంటి? షబరబ బరబబ శకశక అని చెప్పి ఓ రేగిపోతా ఉంటే ఇదేనా? అన్ని భాషలు ఇదేనా? అది అసలు అన్య భాషే కాదు. బైబిల్ ప్రకారం అన్య భాష ప్రపంచంలో ఎక్కడో ఉన్న భాష నువ్వు నేర్చుకోకుండా ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడితే అది అన్య భాష. ఏదో డబ్బాలు 4 రాలేదు గుడగలాయలు తిప్పినట్టు బడపడపడపడపడ ఎంతసేపు షరబరా రబరబా ఈ మాటలు తప్ప ఇంకేం ఉండవు అన్ని భాష అంటే. దట్స్ నాట్ ది టంగ్స్. రియల్ టంగ్స్ అంటే ఏంటంటే ప్రపంచంలో ఒక లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ నువ్వు నేర్చుకోకుండా మాట్లాడతావు. అది మాట్లాడినప్పుడు ఆ భాష ఉన్న వాళ్ళు ఇక్కడ అది ఉదాహరణకి నాకు మలయాళం రాదు, నేను మలయాళీని కాదు. నాకు అన్ని భాష ఎవరు అంటే నేను మలయాళం నేర్చుకోకుండా చదువుకొని టక్క మలయాళం మాట్లాడతా, ఫ్లూయెంట్గా మాట్లాడతా. మా చేట వెంటనే ఎట్లా మాట్లాడుతున్నాను, వండర్ఫుల్, దేవుడి విషయాలు భలే చెప్తున్నావు మెసేజ్ చెప్తున్నావు చెప్పేసి ఆయన ఏమవుతాడు? సంతోషపడతాడు. అది అన్య భాష అంటే. పిచ్చి పిచ్చికి 4 మాటలు మాట్లాడేది కాదు అన్య భాష. పరిశుద్ధాత్మను ప్రార్థించడం అంటే ఇట్లా కొట్టేసుకుంటూ డ్రమ్ సౌండ్ పెట్టగానే మ్యూజిక్ సౌండ్ పెంచగానే ఉద్వేగానికి గురైపోయి ఎమోషనల్ అయిపోయి కేకలేయడం, జంపులు వేయడం, ఎక్కడ ఎవరి మీద పడుతున్నాడో తెలియదు. అది కాదు. పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అంటే పరిశుద్ధాత్మ లేఖనానుసారంగా, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటువంటి భారాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్న లక్ష్యాలను బట్టి, నీ వ్యక్తిగత జీవితంలోను, నీ కుటుంబానికి దేవుడు చూపిస్తున్న లక్ష్య దిశగా, నీ పిల్లలకు దేవుడు చూపిస్తున్న లక్ష్య దిశగా, మన సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయ క్షేమం దిశగా, మన దేశంలో ఉన్న పరిస్థితుల్లో దేవుని ఆత్మ కార్యాలు బలంగా జరగాలని, పర్సిక్యూషన్ జరుగుతున్న ప్రాంతాలను అక్కడ దేవుని సేవకులు దేవుడు బలపరచాలని, అనేక మందికి సువార్త తెలియక నశించిపోతున్నారు. వాళ్ళకి నేను కూడా ఎట్లయినా సువార్త ప్రకటించే విధంగా నన్ను బలపరచయ్యా, నాలో పిరికితనాన్ని తీసేయ్యా, నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా అని ఈ రీతిగా ప్రార్థన చేయడం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో ప్రార్థన. దట్ మీన్స్ పరిశుద్ధాత్మ ప్రేరేపణలో ప్రార్థన. చెప్పండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ప్రేయర్ చేయడం. మన ప్రార్థనలన్నీ మన ప్రేరేపణలే. మన ప్రార్థన ఎట్టుంటే తెలుసా?
సరుకులు కొట్టుకు లిస్ట్ వస్తాను చూడు, బెల్లం కేజీ, పంచదార కేజీ, ఎంతసేపు నాకు అది పోయే ఇది పోయే ఇది పోయే అది పోయే అది పోయే. దేవుడికి అట్లా కంపు కొట్టింది, ఎప్పుడు లిస్టేనా, నా గురించి నీకు పట్ల, నశించిపోతున్న ఆత్మ పట్ల నీకు భారం లేదా, వాళ్ళ గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థించవే, ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతమంది అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు, ఎంతమంది తెలియకుండా నశించుకుని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అని దేవుడు మనకి ఏం చేస్తున్నాడు, భారాన్ని ఇస్తూ ఉన్నాడు. మనం దాన్ని పక్కన పెట్టేసాం. సో అట్లీస్ట్ ఈ సంవత్సరం ఎండింగ్లో ఒక డెసిషన్ తీసుకుందాం, నేను పరిశుద్ధాత్మ ఫెలోషిప్లో జీవిస్తాను. నన్ను చూసిన వాళ్ళు పరిశుద్ధాత్మ ఫెలోషిప్లో ఉన్నాడు ఈ వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడు ఈ వ్యక్తి, పరిశుద్ధాత్మ నడిపింపుల ముందుకు పోతున్నాడు ఈ వ్యక్తి, పరిశుద్ధాత్మ ఫలం కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి అని చెప్పేటువంటి క్యారెక్టర్ మనలో డెవలప్ చేసుకుని, ఎంతసేపు డర్టీ క్యారెక్టర్ క్యారీ చేస్తారు మీరు. God wants to give a beautiful character. Have that character. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. డెసిషన్ ఏంటి తెలుసా, దేవుని ప్రేమ నీకు సదాకాలంతో. సో దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇది గుడ్ న్యూస్ నీకు. ఈరోజు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటి, సంవత్సరాంతంలో దేవుడు ప్రేమాస్వరి కాబట్టి, ఆ ప్రేమ గల దేవుడు నువ్వు బెట్టవయ్యావు కాబట్టి, ఆ ప్రేమ గల దేవుడు నమ్ముకోవడంలోనే నీ భవిష్యత్తు సెటిల్ అయిపోయింది. ఇక నువ్వు భవిష్యత్తు గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమ చేత నింపబడుతూ తిరిగి నువ్వు ఏం చేయాలి, దేవుడిని ప్రేమించాలి. తీర్మానం తీసుకుందామా సహోదరి సహోదరులారా, చివరికి వచ్చేసాం, ముగింపులోకి వచ్చేసాం. ఏం చేద్దాం, దేవుడు ఇంకో కొత్త సంవత్సరం ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఎలా ప్రేమించావు నీకు తెలుసు. ఈ కొత్త సంవత్సరం ఒక తీర్మానం తీసుకుందామా, నేను ఎట్లా ప్రేమిస్తాను, దేవుడిని ఎట్లా ప్రేమిస్తాను, పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి, నా మనసంతా నువ్వే యేసయ్యా, పూర్ణ జ్ఞానంతో నాకున్న ఇంటెలెక్చువల్ పవర్స్ అంతా ఉపయోగించి బైబిల్ రీసెర్చ్ చేస్తా, పిండి పట్టేస్తా, దీంట్లో ఉన్న సారం మొత్తం లాక్కుంటా, నేను లేజీగా ఉండను బైబిల్ చదివే విషయంలో, నేను బైబిల్ని రీసెర్చ్ చేస్తాను, నా జ్ఞానం అంతా ఉపయోగించి దీన్ని నేర్చుకుంటా, బైబిల్ క్లాసులు కంపల్సరీగా అటెండ్ అవుతా, వాక్యం నేర్చుకోవాలని. ఎవరిచ్చినా రాకపోయినా నేను బైబిల్ స్టడీలో ఉంటానికి తీర్మానం తీసుకుందాం. ఇంటెలెక్చువల్గా దేవుడిని ప్రేమించడం, శక్తితో దేవుడిని ప్రేమించడం అంటే ఎస్ దేవుడి పనికి నా సహాయ శక్తుల నేను అందుబాటులో ఉంటాను. ఎంత డ్యూటీ అని చేసి సాయంత్రం సువార్త మీటింగ్ ఉందని మన బ్రదర్స్ చెప్తే ఎస్ ఐ విల్ బి దేర్, నేను అక్కడ ఉంటా. సాకులు చెప్పను, నాకు దేవుడు ఓపిక ఇచ్చాడు కదా, కొంచెం ఓపిక ఉంది కదా, దాన్ని కూడా దేవుడి కోసం వాడతాను నేనని తీర్మానం చేసుకుందామా. సాధ్యమందుకు నా ఎనర్జీ మొత్తం నా ప్రభుకి కేటాయిస్తాను నేను. ఎనర్జీ, గాడ్ వాంట్స్ యువర్ ఎనర్జీ. దేవుడికి ఎనర్జీ ఇచ్చింది దేనికో తెలుసా, ఈ వ్యర్థమైన ఈ వాళ్ళు రేపోయినటువంటి తుచ్చమైన వాటి కోసం కాదు, శాశ్వతంగా పరలోకంలో ఆశీర్వాదాలు సంపాదించుకోవాలని ఆ ఎనర్జీని దేవుడు నీకు ఇస్తుంటే వాట్ వీఆర్ డూయింగ్ విత్ దట్ ఎనర్జీ, ఆ ఎనర్జీతో మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి మీరు ఆలోచించేయండి. సెకండ్ వన్, గ్రేస్ ఆఫ్ జీసస్. చెప్పండి, నిజంగా నువ్వు ఇక్కడ ఉంటాను యోగ్యుడు కాదు, నేను ఇక్కడ ఉంటాను యోగ్యుడు కాదు, స్వర్గానికి కూడా అస్సలు యోగ్యులం కాదు, కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపను బట్టి మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఈరోజు నువ్వు బతుకున్నాడు దేవుడు కృప. అందుకే కీర్తనకారుడు అంటాడు, నీ కృప జీవం కంటే ఉత్తమ, గ్రేస్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. ఎప్పుడైనా మాట మీరు అర్థం చేసుకున్నారా? నీ కృప జీవం కంటే, ఇక్కడ నీకు లైఫ్ ఉంది, గ్రేస్ లేదు. ఇక్కడ గ్రేస్ మాత్రం, నీకు ఏది కావాలంటే నాకు ఈ గ్రేస్ ఉంటే చాలు, ఆటోమేటిక్ లైఫ్ కూడా వచ్చేసి. నీ కృప జీవం కంటే ఉత్తమం. దేవుడు ఆయన కృప నీకు ఇస్తానన్నాడు. నా కృప నీకు సదాకాలం తోడుగా ఉండదు. దేనికి? ఇంకా డర్టీ క్యారెక్టర్ని మనం క్యారీ చేయడం కాదు, ఇంకా పాప స్వభావంలో బతకడానికి కాదు, ఆ పాప స్వభావాన్ని అధిగమించి పరిశుద్ధంగా దేవుడి కోసం బతకడానికి శక్తిని ఇవ్వడానికి ఆయన కృప నీకు అందుబాటులో ఉంది. యూజ్ దట్ గ్రేస్ టు లివ్ ఫర్ గాడ్. దేవుడిచ్చిన కృపని దేవుడి నామ మహిమార్థమై నీకున్న ఫుల్ పొటెన్షియల్స్ అన్ని ఉపయోగించడానికి ఆయన కృప నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కోడి పిల్లలాగా ఉండకూడదు. ఒకసారి కోడి పిల్లలతో పాటు గుడ్డను తీసుకొచ్చి ఎవరో పెట్టారట. కోడి పొదిగింది, పిల్లలు అయినాయి. కోడి పిల్లలతో పాటు ఏ పిల్లలు ఉన్నాయి? గద్ద పిల్లలు ఉన్నాయి.
ఆ గద్ద పిల్ల కోడి పిల్లలతో కలిసి కోడి పిల్లను అనుకుని ఈయన కూడా కోడి పిల్లని అనుకుంటూ ఆకాశంలో గద్ద వైపు చూస్తూ ఆహా నేను కూడా గద్దనై ఉంటే ఎంత బాగుండేది, ఎంత చక్కగా ఎగరొచ్చు, అయ్యయ్యో నేను గద్దనైనా పుట్టలేదే అని బాధపడుతూ ఉందంట. ఒకరోజు ఒక కుక్క వచ్చి దీన్ని తరుముతా ఉందంట. తరుముతుంటే తెలియకుండా పరిగెడుతూ రెక్కలు ఇలా అంటూ తెలియకుండానే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఓ నేను గద్దనా, ఇన్ని రోజులు నేను ఏమనుకున్నాను, కోడి పిల్లను. ఏ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మీరు కోడి పిల్లలు కాదు. ఈ లోకంలో నువ్వు కోడి పిల్లలతో కలిసిపోయి నువ్వు కూడా కోడి పిల్లలు. నో, యువర్ ఈగల్, నువ్వు గ్రద్దవి. దేవుడి గ్రేట్ పొటెన్షియల్ ఇచ్చాడు, అది రియలైజ్ అవ్వాలి. నువ్వు ఆయన కృప ద్వారా రియలైజ్ అయ్యి నువ్వు దేవుడి కోసం గొప్ప కార్యాలు చేయాలి. విలియం కేరీ అనేటువంటి ఒక మనిషి ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చాడు. మన దేశం అప్పుడు భయంకర విగ్రహారాధన ఉంది. ఇప్పుడే హిందువుల ఇంటికంటే భయపడి చచ్చిపోతున్నాం మనం. ఆ రోజులు హిందూయిజం తప్ప వేరు లేనటువంటి పరిస్థితిలో ఆయన ఇక్కడికి వచ్చి బ్రాహ్మణులకు సువార్త ప్రకటించి భారతదేశాన్ని వెలిగించడానికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో గ్రేట్ అనేక భాషలకు బైబిల్ ట్రాన్స్లేట్ చేశాడు. పొద్దున్న లేచి రాత్రి పడుకునేదాకా ట్రాన్స్లేషన్ పనిలోనే ఉండేవాడు. ఈ సతీ సాగమని రూపుమాపడానికి ప్రయత్నం చేశాడు. ప్రెస్ని తీసుకొచ్చాడు, బ్యాంకును తీసుకొచ్చాడు, ఆడవాళ్ళకి విద్యాభ్యాసం ఏర్పడి స్త్రీ పురుషుల మధ్య కలిసి చదువుకునే కోఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు. ఎన్నో సంఘ సంస్కరణలు చేశాడు. ఈ స్మాల్ మ్యాన్, సాధారణ ఒక మనిషి ఎలా చేయగలిగాడు తెలుసా? ఆయన ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ఏమన్నాడు? దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించి. దేవుడు ఎవరో తెలుసా? సర్వలోకానికి సృష్టికర్త. నువ్వు చిన్నవాడే, కానీ దేవుడు పెద్దవాడు. ఆ దేవుడు రేంజ్లో చేయాలి. నువ్వు ఏం చేసినా నీ శక్తిని బట్టి కాదు, ఆయన శక్తిని బట్టి చేయాలి. దేవుడి దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించు. దేవుడి కోసం గొప్ప కార్యాలు తలపెట్టు. నీ శక్తిని బట్టి కాదు నీ టార్గెట్ ఉండాల్సింది. దేవుడి శక్తిని బట్టి నీ టార్గెట్ ఉండాలి. అందులో ఆలోచించండి, ఆ రోజుల్లో ఈ దేశానికి వచ్చి అంత పెద్ద పరిచర్యలు చేశాడు ఆయన. ఆయన చచ్చిపోయిన తర్వాత సమాధి మీద ఒక మాట రాయించుకున్నాడు. ఏం మాట తెలుసా? నేను పురుగుని. ఎవరు? ఆమె ఓ రిచర్డ్, ఓ పురుగు. ఏంటి ఇన్ని కార్యాలు చేసిన చచ్చిపోయిన తర్వాత ఏం రాయించుకున్నాడు? పురుగు. నిజమే, నేను పురుగుని. కానీ పురుగుని వాడుకుంది ఎవరు? దేవుడు. ఫుల్ గ్లోరీని, క్రెడిట్స్ని ఎవరికి ఇచ్చాడు? దేవుడికి ఇచ్చాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడు కృప మీద ఆధారపడి ఆయన శక్తిని దృష్టిలో పెట్టి కార్యాలు చేస్తావు, పురుగు అని నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు దేవుడు. ఆయన తగ్గింపు, ఆయన మహిమ కోసం ఇప్పుడు ఆయన చేయలేదు, దేవుడు మహిమ కోసం చేసి. వి షుడ్ డూ ఫర్ గాడ్. నువ్వు దేవుడు మహిమ కోసం కార్యాలు చేసి 100 మంది నువ్వు 100 రకాలుగా అనుకుంటారు. డోంట్ కేర్. నువ్వు చేసేది సరైనదానికి అర్థమైనప్పుడు దేవుడి చిత్తం కోసం చేస్తున్నావు. డూ ఇట్. నా పాలసీ అదే. ఎప్పుడు లెక్క చేయదు అనుకోని కాంట్రవర్సీస్ రాని ఏమని అనుకోని ఆనంద్ గడు అట్లాంటి ఇట్లా. నో, ఐ డోంట్ కేర్. నేను చేసి దేవుడి చిత్తం అయినప్పుడు, దేవుడి సువార్త ప్రకటించబడుతున్నప్పుడు నథింగ్ మ్యాటర్స్. జరగాల్సిన పని జరగడాలి, దానికోసం దేనికైనా రెడీ. సో వీ షుడ్ సీ గాడ్స్ గ్లోరీ, నాట్ హ్యూమన్స్ గ్లోరీ. తిడితే తిట్టని ఏమైంది, విమర్శిస్తే విమర్శని ఏమైంది, నిందలేస్తే ఏమి? ఏసైకే తప్పలేదు, మనం ఏ పట్టాలో. అవునా కాదండి? ఏసైకే తప్పలేదు. నువ్వు నేనేం పడ్డాడు? విమర్శలేక భయపడుతూ నువ్వేం సాధించలేవు. నువ్వు చేసేది వాక్యానుసారైనప్పుడు, దేవుడి చిత్తానుసారైనప్పుడు, దానివల్ల దేవుడికి మహిమ కలుగుతున్న అనేక మందికి మేలు జరుగుతున్నప్పుడు డూ ఇట్. డోంట్ వరీ అబౌట్ అదర్స్. ఓకే? సో వాట్ గివ్స్ యు దట్ కరేజ్? గ్రేస్. నెక్స్ట్, fellowship of the enjoy fellowship, sweet fellowship of the Holy Spirit, sweet time with spirit inspired scriptures. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి అంత టైం స్పెండ్ చేయాలి. తర్వాత స్పెండ్ వండర్ఫుల్ టైం విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ ప్రేయర్. పరిశుద్ధాత్మ ప్రేయర్లో అడుగు, పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడు ప్రేయర్ కూర్చున్నా కదా, ఏ విషయాల గురించి ప్రేయర్ చేయమంటావు? ఏ విషయాలు నాకు తెలియజేయి, నాకు ఆ ప్రేరణ ఇవ్వు, నాకు గైడెన్స్ ఇవ్వు అని వాడు తప్పకుండా ఇస్తాడు ఆయన. ఓకే? పరిశుద్ధాత్మ ఫలం నీలో కలగని ప్రేయర్ చేయి. ఆత్మ ఫలం ఏమనగా అని చదువుతాం కదా మనము. ఆ ఆత్మ ఫలం నీలో కలగని ప్రేయర్ చేయి. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి ప్రేయర్. ప్రభువా నన్ను ఈ ఆత్మతో నింపు, నా బలహీనతలన్నీ అడగ, నేను బలహీనుడనే ఒప్పుకుంటున్నా,
నేను పాపిష్టి వాడిని ఒప్పుకుంటున్నా, కానీ నీ బలంతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు, నన్ను వాడుకో యేసయ్యా అని నువ్వు అడిగితే ఆయన నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. సో లెట్స్ ఎంజాయ్ ద స్వీట్ ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో ఈ సంవత్సరాంతంలో ఉన్న మీ అందరికీ శుభవచనం, బెనడిక్షన్ ఏంటయ్యా అంటే మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, దేవుడైన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడైండునుగాక. అందరూ చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి సమస్త మహిమ కలుగుగాక. ఆమేన్.